brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఖమ్మం జిల్లా రైతులకు శుభవార్త. సీతారామ ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు ఆమోదం. సీఎం రేవంత్ కు మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కృతజ్ఞతలు. కాసేపట్లో రాములోరి కళ్యాణం. మిథిలా స్టేడియానికి పోటెత్తిన భక్తులు. అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. కాసేపట్లో భద్రాద్రికి రేవంత్. రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం. ఆ తర్వాత సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో మధ్యాహ్న భోజనం. రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాలు. అచ్యుతాపురం నుంచి భద్రాచలానికి తరలింపు. శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో మహాయజ్ఞం. ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు. ఈ నెల 11న సీతారాముల కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు. భైంసాలో శ్రీరాముని శోభాయాత్రకు భారీ భద్రత. 250 మంది పోలీసులతో బందోబస్తు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ. ఇవాళ అయోధ్యలో సూర్య తిలకం. బాలరాముణ్ణి తాకనున్న భానుడి కిరణాలు. భారీగా తరలి వస్తున్న భక్తులు. కూతురి భవిష్యత్తు కోసం స్టేషన్ గన్పూర్ ను ముంచేశారు. అక్రమ అరెస్టు తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదు. కడియం శ్రీహరిపై రాజయ్య ఆరోపణలు. కంచగచ్చిబౌలి భూములపై కమిటీ వేశాం. విద్యార్థుల లేఖలపై సమాచారం సేకరిస్తాం. సమస్యను పరిష్కరిస్తామన్న మీనాక్షి. అమరావతి పనుల్లో మరో ముందడుగు. అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు సిఆర్డీఏ ఆమోదం. నిధుల సమీకరణకు సీఎం చంద్రబాబు అనుమతి. వరంగల్లో సిటీ పోలీస్ యాక్ట్ నేటి నుంచి 30 రోజుల పాటు అమలు. అనుమతి లేకుండా మైక్లు ఉపయోగించొద్దని ఆంక్షలు. కొవ్వూరు రాజమండ్రి గామన్ బ్రిడ్జ్ పై ఆంక్షలు. వంతెనకు ఒకవైపు మాత్రమే వాహనాలకు అనుమతి. నేటి నుంచి ఈ నెల 12 వరకు అమలు. పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం. సిఇటి ప్లాంట్ లో లీక్ అయిన విషవాయువు. ల్యాబ్ టెక్నీషియన్ మృతి. తొర్రూరులో ఘరానా దోపిడీ. మహిళ మెడలో నుంచి మంగళసూత్రం అపహరణ. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. తిరుమల కొండపై పెరిగిన రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. 2 రౌడీ షీటర్లపై నగర బహిష్కరణ. ఆదేశాలిచ్చిన రాచకొండ పోలీస్ కమిషనర్. నలపరాజు రాజేష్, సురేందర్ పై 30 కేసులు. ఇవాళ మధ్యాహ్నం రామేశ్వరం పంబన్ బ్రిడ్జ్ ప్రారంభం. జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ. సీఎం స్టాలిన్ గైర్హాజరు. చట్టంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు. ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి ముర్ము. ఇటీవలే పార్లమెంట్ లో పాస్ అయిన బిల్లు. వక్ఫ్ తర్వాత ఆర్ఎస్ఎస్ టార్గెట్ చర్చిలే. రాహుల్ గాంధీ హెచ్చరిక. రాజ్యాంగమే రక్షణ కవచమంటూ కామెంట్. శ్రీలంకలో భారత ప్రధాని పర్యటన. ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం. మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం. సన్ రైజర్స్ కి మరో సవాల్. ఇవాళ ఉప్పల్లో గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్. గెలిచి తీరాలనే పట్టుదలతో హైదరాబాద్ ప్లేయర్స్.